లోకాల నేలే ఓంకార రూపమం. సామే అంతా సక్కంగా జరగాల. హాయ్ టు ఆల్, అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తానండి. విశ్వావసునామ సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగే మా పూజ అండి. పూజ అయిన తర్వాత మా వారికి గుమ్మడికాయ తీసుకొచ్చి ఆ దిష్టి గుమ్మడికాయని అలా తయారు చేశారు. అది చూసి నాకు ఒక్కసారిగా భయం వేసింది. అదేంటోలాగా అనిపించింది నాకు. మీకు కూడా అనిపించింది కదా? సో తర్వాత అది తీసుకెళ్ళి మా అబ్బాయి చేత ఇంటి ముందున కట్టించారు. సో తర్వాత ఉగాది అంటే పంచాంగ శ్రవణం అంటారు కదా, మా ఇంట్లో ఎలా జరుగుతుంది పంచాంగ శ్రవణం. తర్వాత పచ్చడి అండి, పచ్చడి ప్రిపరేషన్ అనమాట, ఉగాది పచ్చడి ప్రిపరేషన్. ఇది చాలా చాలా స్పెషల్, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఉగాది పచ్చడి ఇష్టమే. సో చాలా మంది ఇష్టపడరు కదండి, కానీ అలా కాదు, మా ఇంట్లో చాలా బాగా ఇష్టపడతారు. సో అందుకే నేను చాలా మనసు పెట్టి చేస్తాను ఇది. కానీ ఈసారి ఏంటంటే మా అబ్బాయి చేత అన్నీ రెడీ చేసేసి మా అబ్బాయి చేత చేయించాను, అన్నీ తన చేత కల్పించాను అనమాట. సో చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఉగాది పచ్చడి అంటే మనకి ఇలాగా నోట్లో వేసుకోగానే మనకి ఏ టేస్ట్ వస్తుందో మనకి ఆ సంవత్సరం అంతా కూడా ఆ టేస్ట్లోనే, అంటే చేదు వచ్చింది అనుకోండి, చేదు జ్ఞాపకంలాగా, తీపి వస్తే మధుర జ్ఞాపకాలాగా అలాగా మనకి మిగులుతాయంట. నేను విన్నాను ఎక్కడో. ఏదేమైనా మా అబ్బాయి కలిపిన ఉగాది పచ్చడి మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి. చాలా మంచి టేస్ట్గా ఉంది. యాక్చువల్లీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి మాట. చాలా బాగా చేశాడు అనిపించింది నాకు కూడా, కానీ సరిపోలేదు. అంటే ప్రతి సంవత్సరం కంటే కొంచెం తక్కువ క్వాంటిటీ వచ్చిందన్నమాట ఈ సంవత్సరం. ఏంటో అండి, ఈ సంవత్సరం ఉగాది అంటే మాకు కొంచెం గజిబిజిగా గందరగోళంగా జరిగిపోయింది. అసలు ఉగాది ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. మార్నింగే కొంచెం ట్యాప్ లీక్ అయిపోయి వాటర్ అంతా కూడా బెడ్రూమ్లోకి వచ్చేయటం, ఇంకా నెక్స్ట్ ఏమో తర్వాత ఇంకా అలా కొంచెం గజిబిజిగా స్టార్ట్ అయింది. అందుకే టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు మాకు. తర్వాత మేమేమో ఇంకా క్రికెట్ మ్యాచ్కి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నాము. సో క్రికెట్ మ్యాచ్కి వెళ్దామని చెప్పేసి ఆ కంగారులో ఉండి 1 o'clock కల్లా ఇంటి నుంచి బయలుదేరాలనుకున్నాం. కానీ 2 అయినా సరే మాకు బయలుదేరడానికి టైం సరిపోలేదు. ఓ పక్కన పండగ, మరో పక్కన ఈ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్. సో అందుకోసం ఇంట్లో మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని అది శుభ్రంగా మనం తిని తర్వాత వెళ్దామని చెప్పేసి అని అనుకునేసరికి అస్సలు టైం సరిపోలేదు. అందుకే నేను ఈ వీడియోలో ప్లేటింగ్ కూడా నేను చూపించట్లేదు. ఉగాది అనగానే మనకి ఖచ్చితంగా బొబ్బట్లు అనేవి ఇంట్లో ఉంటాయి కదండి. ఖచ్చితంగా బొబ్బట్లు మనం ప్రిపేర్ చేసుకుంటాం. నేను కూడా బొబ్బట్లు ప్రిపేర్ చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. కానీ గోధుమ పిండితో తయారు చేశాను, చాలా బాగున్నాయి. నెక్స్ట్ దాంతోపాటు బూరెలు తయారు చేశాను. ఇవి కుడుము బూరెలు అంటారండి. కుడుము అంటే మనం పెసరపిండితో చేసే బూరెలు అనమాట. సో ఇంకా మ్యాచ్కి స్టార్ట్ అయ్యాము, భోజనం చేసేసి లంచ్ చేసేసి. అప్పటికే 2:30 అయిపోయింది. 3 o'clockకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పేసి అని బయలుదేరుతున్నాము. ఇంకా మా అవుటర్ అండి ఇది, నేను చూపించాను కదా, చెప్పాను కదండి మా గుమ్మడికాయ గురించి. సో అది ఒకటి. నెక్స్ట్ మా అపార్ట్మెంట్లో ఏమనుకున్నారో అది చూసి నాకైతే తెలీదు. సో లిఫ్ట్లోనండి మా వాడు డ్యాన్స్ చేస్తున్నాడు చక్కగా. క్రికెట్ అనేసరికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది, సూపర్ ఎనర్జీ ఉంది వెళ్ళేటప్పుడు. సో ఇంకా బయలుదేరి బయటికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇది మ్యాచ్ అంటే వాళ్ళు
1:00 రమ్మన్నారు మాకు. కానీ మేము బయలుదేరేసరికి 2:30 అయింది. ఇంకా ఫుల్ ట్రాఫిక్ జాము అంతా కూడా ఉంటది. సో, ట్రాఫిక్ జామ్ ఇవన్నీ కూడా తప్పకుండా భరించుకుంటూనే వెళ్ళాలండి. ఎందుకంటే ఎప్పుడు కామనే. ఎప్పుడు వెళ్ళాలనుకున్నా సరే ట్రాఫిక్ జామ్ అనేది కామన్ మాట. సో, ఇలాగా రోడ్ సైడ్‌లో జెర్సీస్ అమ్ముతారండి. ఏ క్రికెట్ మ్యాచ్‌లో ఏ మ్యాచెస్ ఆడుతున్నారో అలాగా. మేమైతే కష్టపడి అక్కడ ఎండలో కూర్చోలేక నేనైతే 2 క్యాప్స్ తీసుకోండి అని చెప్పేసాను. ముందు క్యాప్స్ కొనిపించుకున్నాము నేను, మా అబ్బాయి. సో, ఆ 2 క్యాప్స్ కూడా నాకు బాగా పనికొచ్చాయి. సో, అసలు బైక్ పార్క్ చేసుకున్న దగ్గర నుంచి అసలు ఆ ట్రాఫిక్‌లో కార్ అయితే కష్టమేనండి. అందుకే బైకే తీసుకెళ్ళటం బెటరు. ఆ పార్కింగ్ దగ్గర నుంచి స్టేడియం లోపలికి దగ్గర ఒక 2 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుందండి. అసలు ఎంత కష్టంగా ఉంటుందో. యాక్చువల్లీ అలా నడుకుంటుందని తెలిసి కూడా నేనేమో హీల్స్ వేసుకుని వెళ్ళాను. అది నేను చేసిన మిస్టేక్. షూస్ వేసుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉండేది. చాలా కష్టమైంది నడవటం. నార్మల్గా అయితే అంత కష్టం అనిపించదండి. కాకపోతే ఆ రష్‌లో నడవటం అనేది చాలా కష్టం అనిపించింది. సో, మేము వెళ్ళేసరికే 3 అవర్స్ కంప్లీటెడ్ అండి. 3 వికెట్స్ కూడా డౌన్ అయిపోయాయి. యాక్చువల్లీ అయితే మేము మ్యాచ్ చూడాలని ఏదో ఇంట్రెస్టింగ్‌గా అయితే వెళ్ళలేదు. మా అబ్బాయికి చాలా చాలా ఇంట్రెస్ట్. క్రికెట్ అంటే, మ్యాచ్ అంటే, చూడటం అంటే చాలా ఇంట్రెస్ట్. సో, తను ఇంట్రెస్ట్ పెడుతున్నాడని చెప్పేసని ఆ రష్‌లో తననొక్కడిని పంపించలేక తనకి సెక్యూర్డ్‌గా వెళ్ళామన్నమాట. సో, మేమైతే ఏదో వెళ్ళాలని చెప్పేసని అనుకుని వెళ్ళలేదు. సో, టికెట్స్ అవి కూడా ఒక 3-4 డేస్ ముందే తీసుకున్నారండి. ఆన్లైన్‌లో తీసుకుని ఇంకా వెళ్ళామన్నమాట ఆ రోజున. బాబుకి సెక్యూర్డ్‌గాని. సో, అది 7:00కి ఈవినింగ్ నైట్ 7:00 కల్లా కంప్లీట్ అయిపోతుంది మ్యాచ్.
ఫస్ట్ బ్యాటింగ్ SRH అండి 163కి ఆల్ అవుట్ అయిపోయారు 18 ఓవర్స్లో. తర్వాత బ్రేక్ ఉంటుంది ఒక 15 మినిట్స్ అట్లాగా. మా వాళ్ళు బ్రేక్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళి ఒక 3 అవర్స్ తర్వాత వచ్చారు మళ్ళీని. అంటే అక్కడ రష్ అట్లా ఉందండి. సో కొంచెం ఆకలేసి ఇలా అక్కడ దొరికినవి చాలా కాస్ట్ ఉంటాయండి. సో తీసుకున్నారు. మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయింది. మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అండి. DC విన్ అయింది. సో ఇంకా మ్యాచ్ చూసుకుని మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. హ్యాండ్ బ్యాగ్ కూడా లోపలికి అలౌ చేయలేదు వాళ్ళు. సో హ్యాండ్ బ్యాగ్ అనేది వాళ్ళ సెక్యూరిటీలో ఉంది. అది తీసుకుని ఇంకా బయటకు వచ్చేసాం అన్నమాట. ఇది స్టేడియం బయట. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.